మన తండ్రి అయిన దేవునికి, మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువుకు, పరిశుద్ధాత్మ దేవునికి వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము. అనుదిన వాక్య ధ్యానంలో భాగంగా దేవుడు ఈ విధనం మనకి ఇచ్చిన వాక్యము యోహాను సువార్త 16వ అధ్యాయము 23వ వచనం చదువుకున్నాం. మీరు తండ్రిని నా పేరిట ఏమి అడిగినను ఆయన మీకు అనుగ్రహించునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. మీరు నా పేరిట తండ్రిని ఏమి అడిగినను అది అనుగ్రహించునని మీతో నిశ్చయముగా చెప్తున్నాను. యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూమి మీద సంచరించినప్పుడు తండ్రిని అనేక మార్లుగా మహిమపరిచినట్లు, తండ్రిని అనేక మార్లుగా శిష్యులకు పరిచయం చేస్తున్నప్పుడు, శిష్యులకు బోధిస్తున్నట్లు, తండ్రి నిమిత్తము అనేక మార్లు బోధిస్తున్నట్లు మన వాక్యాల్లో చూస్తున్నాం. అదే విధముగా నా పేరిట తండ్రిని అడగండి. ఇప్పటి వరకు నా పేరిట మీరేమి అడగలేదు, నా పేరిట అడగండి, తప్పకుండా దేవుడు నిశ్చయముగా వాటిని అనుగ్రహిస్తాడు అని యేసు ప్రభు వారు శిష్యులకు తెలియజేస్తున్నారు. అదే మాదిరిగా మనము కూడా మనకేమైనా అవసరత కలిగినప్పుడు యేసుక్రీస్తు నామములో తండ్రికి విజ్ఞాపన చేసినప్పుడు అవి తప్పగా మనకి దొరుకుతాయని ఈ వాక్యం ద్వారా మనం నమ్ముదాం. తండ్రిని ఏది అడిగినానో అది యేసుక్రీస్తు వారి పేరున అడగాలని ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు వారు మనకి బోధిస్తూ ఉన్నారు. అదే విధముగా మత్తయి సువార్త 7వ అధ్యాయము 10వ వచనంలో ఈ విధంగా వ్రాయబడింది. అడుగుడి మీకు ఇవ్వబడును, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును అని చెప్తూ, మీ కుమారులు మీకు మిమ్మల్ని చేపని అడిగితే మీరు పామునిస్తారా? అంతకంటే శ్రేష్టమని ఈ తండ్రి ఇస్తారనేసి ఇక్కడ యేసు ప్రభు వారు మాట్లాడుతున్నారు. అడుగుడి మీకు ఇవ్వబడును. మనం అడగాలి. అడగకపోతే ఏ ఈవి మనం పొందుకోలేము, ఏ ఆశీర్వాదమో మనం పొందుకోలేము. ప్రార్థన చేయకపోతే మన జీవితాలు ఎలా ఉంటాయో మనకి తెలుసు. బాగా ప్రార్థన చేయాలి, అడగాలి. తండ్రిని బాగా బలమైన ప్రార్థన చేసి తండ్రిని అడగాలి. దానియేలు ప్రార్థన చేసినప్పుడు నీవు నా ప్రియుడవు అంటున్నారు. అక్కడ నీ ప్రార్థనలు వినబడినాయి, అందుకే నేను పంపబడ్డాను అంటున్నాడు గాబ్రియేలుతో. చూసారా, అంత బలమైన ప్రార్థనలు మనం కూడా చేసినప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారు అదే చెప్తున్నారు. నా నామ పేరట మీరు తండ్రిని ఏది అడిగినాను నిశ్చయముగా అది అనుగ్రహింపబడును అని ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు వారు తెలియజేస్తున్నట్లుగా ఇక్కడ కూడా మత్తయి సువార్తలో ఇప్పుడు మనం చదువుకున్న విషయాల్లో కూడా అడుగుడి మీకు ఇవ్వబడను, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడను అని యేసుక్రీస్తు ప్రభు వారే తెలియజేస్తున్నారు. మీ పిల్లలు మీ చేపను అడిగితే పామునిస్తారా అని అడుగుతున్నారు. ఎవరు కదా, అంతకంటే శ్రేష్టమైన ఇవి నేను ఇస్తాను అంటున్నారు యేసుక్రీస్తు ప్రభు వారు. కాబట్టి మనము అడగాలి, ప్రార్థన చేయాలి. దేవుని దీవెనలు పొందుకోవాలంటే, మన కుటుంబ అవసరతలు తీర్చబడాలి అంటే, మన బిడ్డల భవిష్యత్తు తీర్చబడాలి అంటే, మన ఆరోగ్యాలు బాగుండాలి అంటే, మన కుటుంబ జీవితాలు దేవుని కృపాక్షేమములతో నిండుకొని జీవించాలి అంటే మనము దేవుని సన్నిధిని తప్పక విజ్ఞాపన చేయాలి. ఆ విజ్ఞాపన ఎలా అంటే, అడుగు వాటినంటిని పొందుకున్నామన్న విశ్వాసంతో అడుగుడి అని మరి ఒక చోట రాయబడింది. కాబట్టి మనము పొందుకున్నామన్న ఆశతోటి దేవుణ్ణి అడిగినప్పుడు అవి మన జీవితాల్లో తప్పక నెరవేరబడతాయి. మనము ధన్యకరమైన జీవితాలను జీవిస్తాము. అట్టి కృప వినుచున్న వారందరికీ అనుగ్రహింపబడును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మా దేవా, మా ప్రియ పరలోక ప్రభువా, మీ పరిశుద్ధ పాదములకు వందనాలు, స్తోత్రాలు నాయనా. మా రక్షకుడైన యేసుక్రీస్తు దేవా మీకు స్తోత్రాలు ప్రభువా. పరిశుద్ధాత్మ దేవా మీకు స్తోత్రాలు. ఇచ్చిన వాక్యము కొరకు మీకు స్తోత్రాలు. అడుగుడి మీకు ఇవ్వబడును, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడునని సెలవిచ్చిన దేవా, అడగడానికి మాకు నేర్పించిన దేవా మీకు స్తోత్రములు ప్రభువా. మీ పాద సన్నిధిలో దినమంతా ప్రభువా మిమ్మను స్తుతిస్తూ నైనా మీకు విజ్ఞాపన చేస్తూ మా అక్కర్లను మీ పాదం వద్ద పెట్టి ప్రభువా మీ యందు నైనా మా ప్రభు వినయంతో వేడుకొనినప్పుడు మీరు తప్పగా వాటి నిశ్చయముగా అవి అనుగ్రహింపబడును అని మీరు తెలియజేసిన మాటలు బిడ్డలందరూ విని ఉన్నారు కనుక నాయన వారి హృదయాల్లో నైనా భద్రం చేసుకుని వారి కుటుంబ జీవితాల్లో నైనా వారి అవసరతల్లో వారి బిడ్డల విషయాల్లో సమస్తంలో ప్రభువా మీ పాదం వద్ద విజ్ఞాపన చేసి సమృద్ధి అనే దీవెనలు పొందుకొని భూమి మీద ఆశీర్వాదకరమైన జీవితాలు గడుపునట్లు వినిచున్న బిడ్డలందరికీ దయచేయమని యేసుక్రీస్తు వారి పేరిట మనవులు మీ పాదం మీద వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్.